మీరు ఎప్పుడైనా ఇలా మామిడికాయ పచ్చడి చేశారా? మేము మామిడికాయ పచ్చడి రోట్లో చేసాము. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్ట్ బాగుండిద్దండి. ఫుడ్ తినేటప్పుడు టేస్ట్ ఆస్వాదిస్తాం కదండి, ఆ ఫీలింగ్ చాలా బాగుండిద్ది కదండి. మీరేమంటారు? కమెంట్ చేయండి. పచ్చడి పెట్టడం స్టార్ట్ చేద్దామండి. మేము ఈ పచ్చడిని తొక్కుడు మామిడికాయ పచ్చడి అంటాము. మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తే మీరేమంటారు? కమెంట్ చేయండి. ఈ పచ్చడి చేయడానికి కావాల్సినవి 2 స్పూన్స్ మెంతిపిండి, కొన్ని వెల్లుల్లి గర్భాలు, 1 స్పూన్ జీలకర్ర, 100 గ్రాముల చింతపండు, అర స్పూన్ పసుపు, 1 గిద్ద కల్లుప్పు, 1 గిద్ద కారం. ముందుగా చింతపండు వెల్లుల్లి గర్భాలు వేసి బాగా దంచాలి. తర్వాత కల్లుప్పు వేసుకోవాలి. మొత్తం మెదిగిన తర్వాత అర స్పూన్ పసుపు, 2 స్పూన్ల మెంతిపిండి, 1 గిద్ద కారం వేసుకొని మొత్తం కలిసే వరకు దంచాలి. ఈ కొలతలు కేజీ మామిడికాయ ముక్కలకి. మొత్తం వేసి దంచిన తర్వాత రోట్లో నుంచి ఈ మసాలా మొత్తం తీసి బయట పెట్టేయాలి. ఇప్పుడు కొంచెం కొంచెంగా మామిడికాయ ముక్కలు వేసి దంచుతూ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మసాలా కూడా వేసి దంచేయాలి. మొత్తం మామిడికాయ ముక్కలు ముందుగా ప్రిపేర్ చేసిన మసాలా మొత్తం కలిసే వరకు దంచుకోవాలి. ముక్కల్లో నుంచి నీరు వస్తుంది అండ్ మసాలా నురుకునేటప్పుడు ఉప్పు కూడా ఉండిద్ది కాబట్టి మొత్తం కలిసి అది గ్రేవీగా కనిపిస్తుంది అన్నమాట పచ్చడికి. మొత్తం కలిసేలాగా దంచిన తర్వాత మొత్తం తీసి ఒక గిన్నెలో పెట్టేసుకోండి. నెక్స్ట్ తాలింపు వేసుకోవడమే. తాలింపుకి కావాల్సినవి ఎండుమిర్చి, పచ్చెనగపప్పు, మినపగుళ్ళు, కరివేపాకు, జీలకర్ర, ఆవాలు. పొయ్యి వెలిగించి బాండీ పెట్టుకొని 1 కేజీ నూనె వరకు వేసుకోండి. పల్లి ఆయిల్ అయితే టేస్ట్ చాలా బాగుండిద్ది. ముందుగా ఎండుమిర్చి వేసుకోండి. కొంచెం నూనె కాగిన తర్వాత తాలింపు గింజలు ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని కొంచెం కలర్ వచ్చే వరకు వేయించుకోండి. ఆపేసి కరివేపాకు వేసుకోండి. కొంచెం వేడి చల్లారిన వరకు పక్కన ఉంచండి. తర్వాత పచ్చడి వేసి కలిపేసుకోవడమే. అంతే అండి, తొక్కుడు మామిడికాయ పచ్చడి రెడీ అయిపోయింది. సీజన్ అనేం కాదు, ఎప్పుడైనా పెట్టుకోవచ్చు. ఒక మామిడికాయ దొరికినా కానీ ఇలా సింపుల్గా రోటి పచ్చడిలాగా మామిడికాయ పచ్చడి చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుండిద్ది. ఆవపిండి వేయలేదు కాబట్టి అందరూ తినచ్చు. వేడి చేసిద్ది లేకపోతే పడదు అట్లాంటిది అనేది ఏమీ ఉండదు. అందరూ చాలా హ్యాపీగా ఈ మామిడికాయ పచ్చడి తినచ్చు. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు చేశాక టేస్ట్ ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు పెట్టే క్వాంటిటీకి ఇంగ్రీడియంట్స్ ఎంత వేయాలి అనే డౌట్ ఉంటే కమెంట్ చేయండి.